దేహం గురువు గారు విశాఖపట్నం నుంచి చామంతి గారు అడుగుతున్నారు. పెళ్లిలో వధూవరులకు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. దీని అర్థం ఏంటో తెలియజేయండి అని. సుముహూర్తము అన్న పేరిట ఈ జీలకర్ర బెల్లం ఈ మిశ్రమాన్ని శిరస్సు పైన ఒకరి నెత్తి పైన మరి ఒకరు పెట్టడం ఒక మాట. లోకంలో ఓ మాట ఉందండి. తల్లి శిరస్సు పైన చెయ్యి పెట్టి అలా నూనె రాచిన ఎడల జుట్టు పెరుగుతుంది. ఇల్లాల శిరస్సు పైన చెయ్యి పెట్టి నూనె రాచిన ఎడల ఉన్న జుట్టు ఊడుతుంది అని. కోపంతో లేదా ఏదైనా సాధించే నిమిత్తమై ఇల్లాలు ఇలా ప్రయత్నిస్తుంది అనే మాట కూడా వేళాకోళంగా చెబుతూ ఉంటారు. వివాహ వేడుకలలో రెండవ ప్రధాన ఘట్టంగా శిరస్సు పైన అమ్మాయి అబ్బాయి ఒకరి శిరస్సు పైన ఒకరు ఇలా చెయ్యి పెట్టి జీలకర్ర బెల్లము అనే మిశ్రమాన్ని బ్రహ్మరంధ్రం పైన ఉంచాలి. ఈనాటి కాలంలో వివాహం నిర్వహించేటటువంటి బ్రాహ్మణోత్తములు సైతం చేస్తున్న తప్పెక్కడ ఉంది అంటే ఈ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని అరచేతిలో కాకుండా తమలపాకులో ఈ మిశ్రమాన్ని ఉంచి ఆ తమలపాకును చేతికి అందిస్తున్నారు. తమలపాకు తీసేయాలి, చెయ్యి తాకాలి, చేతితో ఆ జీలకర్ర బెల్లమును ఇలా బొటన వేలు శుక్రుడు, చూపుడు వేలు సంతానం, చిటికెన వేలు పట్టుకుంటే ఆడపిల్ల పుడుతుంది, చూపుడు వేలు పట్టుకుంటే కొడుకు పుడతాడు. చెయ్యి పట్టుకోవడంలో కూడా అర్థాలు ఉన్నాయి. ఒకరి చేతిని ఒకరు తాకాలి, ఒకరి నెత్తిని ఒకరు తాకాలి. ఈ తాకడం అనేటటువంటి సంప్రదాయానికే ఒక న్యాయం అనే పేరు కూడా ఉంది. హస్తమస్తక న్యాయం 96 న్యాయాలలో ఒకటి. జీలకర్ర బెల్లము ఈ రెండింటిలో బెల్లం కుజుడికి ప్రతీక, జీలకర్ర చంద్రుడికి ప్రతీక. చంద్రమంగళ సంయోగం అని జ్యోతిషంలో పేరు. వృద్ధాప్యం రాకుండా బెల్లం కాపాడుతుంది. దేహం ముడతలు పడకుండా జీలకర్ర మిశ్రమం కాపాడుతుంది. వంటింట్లో ఉండే జీలకర్ర అందుకే వాడతారు. పంచదారకి బదులుగా బెల్లాన్ని అందుకే వినియోగించండి అంటారు. జీలకర్ర బెల్లం అత్యుష్ణాన్ని నియంత్రిస్తుంది. తమలపాకు లేకుండా జీలకర్ర బెల్లాన్ని ఈ శుక్రుడితో ఇలా చేతితో మెదిపి మధ్యలో తెరసల్లా పట్టుకొనగా అమ్మాయి అబ్బాయి ఒకరి నెత్తిపోయిన ఒకరు ఇలా భద్రంగా ఉంచి అఘోర చక్షురపతి ఘ్నియేది శివాపతిభ్య సుమన ఆ సువర్చ ఆహా ఈ మంత్రం వింటూ ఉండగా ఒకరి కళ్ళల్లోకి మరి ఒకరు అప్పుడు చూడాలి. అది సుముహూర్తం. ఇలా ఒకరి నెత్తిపైన ఒకరు తాకడంతో వృత్తాకారంలో విద్యుత్ వలయం ఏర్పడి తమలపాకులు కూడా లేకపోవడంతో ఒకరి జీవితాన్ని మరి ఒకరు నియంత్రించి అధికారం పొందుతారు. ఇరువురికి మానసిక వృద్ధాప్యం రాదు. ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉంటారు. అన్ని వస్తువులలో జీలకర్రను ఎందుకు వాడాలి? ధనియాలు వాడొచ్చుగా. బెల్లమే ఎందుకు వాడాలి? పంచదార వాడొచ్చుగా. ఇలా అనేకులు మాట్లాడుతూ ఉంటారు. ఆయా పదార్థాలకు సంబంధించి అపారమైన జ్యోతిష విజ్ఞానం, సనాతన వైదిక ధర్మం ఈ ఇరువురు కలిసి ఒకే జీవితంగా మారడంలో వచ్చే అంతరార్థం ప్రయోజనం. ప్రజా సంతానం కలిగి ఉండడం, ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రియముద్వహే ఈ సంకల్పంతో వివాహం ఉంటుంది. మొత్తం వివాహ మంటపానికి ఒకే మాట మూల సూత్రం అమ్మాయి. ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే ఈ సూత్రం పైన వివాహం ఉంది. అందులో ఇది సుముహూర్తం. సమయం చూసుకొని ఈ తమలపాకులు అడ్డు పెట్టడం, అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయి పరస్పరం ఈ మంత్రం చదువుతున్నప్పుడు చూసుకోకుండా కెమెరాల వైపు చూడడం. ఈ కారణం చేత కెమెరాల పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మీడియా పెళ్ళిళ్ళు కావడంతో మీడియాలోనే రచ్చరచ్చ అవుతున్నాయి. పెళ్ళైన 2 నెలలకే అమ్మాయిది అమ్మాయి జీవితం, అబ్బాయిది అబ్బాయి జీవితం. ఎవరి చరవానికి వారి పాసు, వారి పాన్ కోడ్, వాడి ఏమంటారు పిన్ కోడ్, వారి ఏమంటారు పాస్వర్డు అంతా ఎవరికి వారికి వేరైపోతున్నారు. ఇరువురు కలిపి ఒకటే అనే ఆలోచన ఉండాలి. సుముహూర్తం సమయానికి కావాలి. ముహూర్త సమయంలో ఇద్దరి ఏకాగ్రత మంత్రం పైన ఉండాలి. మంత్ర బలం ఆధారంగా ఈ ఇద్దరి జీవితం ఒకటిగా మారబోతుంది. హస్తమస్తక న్యాయం అన్న పేరిట నిర్వహించేదే మొత్తం వివాహంలో సమయం ఏది, ముహూర్తం ఏది? ఇదిగో జీలకర్ర బెల్లం, ఇది సుముహూర్తం.
ఇది అయ్యాక గంటకి తాళి కట్టవచ్చు, 2 గంటలకి అక్షతారూపుల తలంబ్రాలు వేసుకోవచ్చు, ఇంకేమైనా ఎప్పుడైనా చేయవచ్చు, వాటి సమయం లేదు. ముహూర్తమే సమయం. కన్యాదానం ఎప్పుడైనా చేయవచ్చు, ఆ తర్వాత అరగంటకి. ప్రథమం మట్టుకు జీలకర్ర బెల్లం ఇది ప్రధానం.